సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్న మీడియాకు హరికృష్ణ బహిరంగ లేఖ. ఎంసెట్ కౌన్సిలింగ్ కు సమైక్య సెగ, పలు జిల్లాల్లో అడ్డుకున్న ఏపీ ఎన్జీఓలు. ఆగిపోయిన బస్సులు, నేతల దీక్షలు, సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలు. బీహార్లో ఆందోళనకారులపై దూసుకువెళ్లిన రైలు, 25 మంది మృతి, 30 మందికి గాయాలు. బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దమారా రైల్వే స్టేషన్లో రైలు రోకో చేపట్టిన ఆందోళనకారులపై రైలు దూసుకెళ్లింది. దమారా రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై నిలబడి రాజధాని ఎక్స్ప్రెస్ను నిలిపివేసేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై నుంచి రైలు దూసుకెళ్లడంతో దాదాపు 25 మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో మరో 30 మందికి గాయాలయ్యాయి. ఆగ్రహించిన స్థానికులు రాజధాని ఎక్స్ప్రెస్ బోగికి నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి వారంలోని తొలి రోజున లోక్సభ రేపటికి వాయిదా పడింది. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీకి చెందిన ఎంపీ దిలీప్ సింగ్ జువేద్ మరణించడంతో ఆయనకు సభ సంతాపం ప్రకటించింది. తర్వాత సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. The House that the Indian Navy submarine INS Sindhurakshak at the naval dockyard in Mumbai is slowly submerging due to an unfortunate incident of explosion and fire on the intervening night of 13-14 August 2013. 18 naval personnel, including 3 officers on board, the House stands adjourned to meet tomorrow, the 20th August 2013 at 11 a.m. ఒక జాతి ఔన్నత్యాన్ని కాపాడటానికి పాలకులకు విశాల దృక్పథం ఉండాలి. కానీ రాజకీయ లబ్ధి కోసం ఒక రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టడం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం అత్యంత అమానుషణీయమన్నారు టీడీపీ ఎంపీ హరికృష్ణ. ఆత్మావిష్కరణ పేరిట ఆయన ఓ బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు. విజయవాడలో ఎంసెట్ కౌన్సిలింగ్ నిలిచిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఏపీ ఎన్జీఓస్, టీచర్స్ జేఏసీ సమ్మె చేస్తున్న నేపథ్యంలో విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జరుగుతున్న ఎంసెట్ కౌన్సిలింగ్ను పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకులు, ఎన్జీఓలు అడ్డుకున్నారు. ఎస్ఆర్ఆర్, ఆంధ్ర లయాల కౌన్సిలింగ్ జరుగుతుండటంతో సమైక్యవాదులు అడ్డుకోవడానికి వెళ్లారు. కౌన్సిలింగ్ జరిగిన పక్షంలో ముందే తెలియజేస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం అన్నిటికంటే ఇంపార్టెంట్. సమైక్యాంధ్ర ఉద్యమం ఉండటం వల్ల విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, ఎస్పెషల్లీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు పదిలంగా ఉంటుంది. వాళ్ళ అడ్మిషన్ ఈ రోజు ఎంసెట్ కౌన్సిలింగ్ ఆగినంత మాత్రం భవిష్యత్తు ఆగిపోదు. మేము ఖచ్చితంగా కౌన్సిలింగ్ తర్వాత నిర్వహిస్తాము. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన సమైక్యాంధ్ర ఉద్యమం. విద్యార్థులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈరోజు క్లాసులు వాలంటీరీగా పిల్లలు, చిన్న పిల్లలతో సహా, వికలాంగులతో సహా అందరూ బయటకు వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పి పాలక వర్గాలు నిర్ణయించడం అనేది చాలా అసమంజసం, అది న్యాయబద్ధం కాదు.
టీడీపీ రామానాయుడు చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సమైక్యాంధ్ర కోసం ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. సమైక్యవాదులు ఎమ్మెల్యే దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నారు. కేంద్రం మెడలు వంచేనా విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తామని చెబుతున్నారు ఎమ్మెల్యే. హైదరాబాద్ నగరం మాది అని అంటే ఎంతవరకు సమంజసం? తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ని ఈరోజు మా తెలంగాణ ఉంది కాబట్టి మాది అని అనడం ఎంతవరకు న్యాయం? ఇది సమంజసమా మేము అడుగుతూ ఉన్నాం. అందుకని ఈరోజు 56 సంవత్సరాలు అయింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 56 సంవత్సరాలు అయినప్పటికీ మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగువారు అనేవారు కొన్ని వేల కోటాను కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మహానగరంగా ఏర్పాటు చేస్తే ఇది మాది అంటాం. ఈరోజు కేవలం హైదరాబాద్ నగరంలో 52,000 కోట్ల రూపాయలు మరి ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, బడ్జెట్కి మరి ఈరోజు 52,000 కోట్ల రూపాయలు వస్తుందంటే దాన్ని కాజేయడం కోసం, దాని మీద కన్నేసి ఈరోజు కేవలం ఆదాయం కోసం మాత్రమే హైదరాబాద్ నగరం కావాలని చెప్పి ఈరోజు మాది అనడం అనేది ఈరోజు ఎంతవరకు సమస్య? గుంటూరు జిల్లా తెనాలిలో సమైక్యవాదుల నిరసనలు వినూత్న రీతిలో కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్లో ఉద్యోగులు కాళ్లకు బదులు చేతులతో నడిచారు. తెనాలిలో 122 బస్సులు బస్టాండ్కే పరిమితమయ్యాయి. కార్మికులు బస్టాండ్ ఆవరణలో క్రికెట్ ఆడారు. జ్యుడిషియల్ సిబ్బంది కూడా కోర్టుల్లోని తమ ఆఫీసులకు తాళాలు వేసి నిరసన తెలిపారు. కోర్టు నుంచి నగర వీధుల వరకు ప్రదర్శన నిర్వహించారు. విశాఖ ఏజెన్సీలోని పాడేరు, చింతపల్లి, చోడవరం ప్రాంతాల్లో సమైక్యవాదులు బంద్ పాటిస్తున్నారు. బంద్కు పిలుపునిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉదయం నుంచి రోడ్లపైకి వచ్చి దుకాణాలను మూయించి వేస్తున్నారు. విద్యా సంస్థలు, వ్యాపారులు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. అంబేపురంలో విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు రోడ్లపైనే వంటావరపు కార్యక్రమాన్ని చేపట్టారు. రాస్తారోకు వచ్చేసి కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా సమైక్య సెగ రాజుకుంటోంది. భారీగా పోలీసుల బలగాలను దింపడం ఉద్యమానికి ఆజ్యం పూసినట్టయింది. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన జనం పోలీస్ గో బ్యాక్ అని నిందిస్తూ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. కాకీలకు సమైక్యవాదులకు మధ్య సీమలో యుద్ధ వాతావరణం నెలకొంది. సీమలో సమైక్యోద్యమం సెగలు రేపుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం దేనికైనా సై అంటున్న సమైక్యవాదులు డి అంటే డి అన్నట్టుగా పోలీస్ బలగాలతో సైతం బాహాబాహీకి దిగారు. అనంతపురంలో సమైక్యవాదులకు పోలీసులకు మధ్య జరిగిన గలాటా ఇది. కాలర్ పట్టి లాగడంతో ఖాకీలపై సమైక్యవాదులు కన్నెర చేశారు. ఉద్యమాల టైంలో సంయమనం పాటించాలన్న సీఎం ఆదేశాలు సీమగడ్డపై బేఖాతరయ్యాయి. ఉద్యమకారులపై విరుచుకుపడ్డమే కాదు, జీపులోంచి లాగి కింద పడేశారు. జేఏసీ నేతల అరెస్టును అడ్డుకునే క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది.
ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర జరుగుతోందని, శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తుంటే అడ్డుకోవడం ఏంటని సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీస్ బలగాలను వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు మాత్రం ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే అరెస్టులు తప్పవన్నారు. ఇక్కడ అశాంతి అనేది లేకుండా చేసేందుకు ప్రజల ప్రభుత్వ ఆస్తులు రక్షించేందుకు మనం అదనపు చర్యలు తీసుకుంటున్నాం. హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, గుత్తి, కళ్యాణదుర్గం సహా గ్రామాల్లో సైతం సమైక్యోద్యమం ఊపందుకుంది. రాష్ట్ర విభజనపై వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి నేటి నుంచి నిరవధిక దీక్షకు సిద్ధమయ్యారు. ప్రజలు మా మీద నమ్మకం ఉంచారు, శాసనసభ్యులకు ఎంపిక చేశారు. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడవలసిన నైతిక బాధ్యత మా మీద ఉంది కాబట్టి నా రాజీనామాతో పాటు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నాను. సీమలో మోహరించిన పోలీస్ బలగాలను వెంటనే వెనక్కి పంపాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే యాంటోనీ కమిటీపై కూడా కన్నెర చేస్తున్నారు. ఆ కమిటీ వల్ల ముప్పే తప్ప సీమకు ఒరిగేదేమీ లేదని విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగానే కొనసాగుతుందనే ప్రకటన వచ్చే వరకు ఉద్యమాలను ఉధృతం చేస్తామంటున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం కొంత సర్దుబాటు వైఖరిని అనుసరించాలని టీ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్ర ఆందోళనకారులకు నచ్చచెప్పి వ్యూహాత్మకంగా మెలగాల్సిన అవసరం తెలంగాణ నేతలపై ఉందని భావిస్తున్నారు. ఈరోజు రాత్రి 8 గంటలకు టీ కాంగ్రెస్ నేతలు యాంటోనీ కమిటీని కలవబోతున్నారు. ఇందుకోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ ఏర్పాటు చేయడానికి అంగీకరించిన కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా, ప్రధాని మన్మోహన్ కు టీ కాంగ్రెస్ నాయకుల సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. మంత్రుల క్వార్టర్స్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ ప్రత్యేక భేటీలో టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ డీసీసీ చీఫ్లు పాల్గొన్నారు. నదీ జలాలు, హైదరాబాద్, భద్రాచలం విషయాల్లో తమ అభిప్రాయాలను యాంటోనీ కమిటీకి వివరిస్తామని సమావేశానంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇందుకోసం 4 తీర్మానాల్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కొన్నాళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను అంగీకరించడానికి తమకు ఎటువంటి అభ్యంతరము లేదని ఆయన వివరించారు. నదీ జలాల విభజన విషయంలో గాని, హైదరాబాద్ విషయంలో గాని, భద్రాచలం విషయంలో గాని, ఇటువంటి అన్ని విషయాల్లో మా అభిప్రాయం వాళ్ళ మీద మేము ఉంచబోతున్నాం. ఆ యొక్క కార్యక్రమానికి మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలు పోతున్నాం. మరి ఆ విషయాల్లో మా అభిప్రాయం తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతానికి ఉన్న ప్రజలైనా కలిసిమెలిసి ఉండి మంచి వాతావరణంలో విడిపోదాం. సీమాంధ్రలో ఉనికి కోసం పోరాడుతున్న తెలుగుదేశం, వైఎస్ఆర్సీ పార్టీలు అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతున్నాయని సమావేశం అభిప్రాయపడింది. హైదరాబాద్ లో శాంతి భద్రతల అంశాన్ని కొంతకాలం పాటు కేంద్ర పర్యవేక్షణలో ఉంచడానికి కూడా సుముఖత వ్యక్తమైంది. అదేవిధంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్ని తెలంగాణలో కలపడానికి కూడా అభ్యంతరాలు లేవని కొందరు నేతలు చెప్తున్నారు. హైదరాబాద్ లో ఎవరైనా ఉండే హక్కుందని, అనవసరంగా ఎవరిని రెచ్చగొట్టొద్దని సూచించారు. వైఎస్ఆర్ పార్టీ గతంలో మా ఫోరం నాయకుడు చెప్పినట్టు భిక్షమయ్య గారు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ సంగతి ఏంటనేది ఇక్కడ అది చెప్పింది నిజమైంది. ఇప్పుడు దుకాణం ఎత్తేసుకున్నారు. ఇక్కడ ఎట్లా లేదు, ఆంధ్రాలో రెచ్చగొడుతూ ఉద్యమాలు సృష్టిస్తూ చేస్తున్నారు. అక్కడున్న విద్యార్థులకి, యువకులకి, సామాన్య ప్రజలకి విన్నపం, భారత రాజ్యాంగ ప్రకారంగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడుతుంది తప్పితే ఒక దేశంగా కాదు. ఇక్కడ మాకందరికీ ఎంత హక్కులు ఉన్నాయో ప్రాథమిక హక్కులు మీ అందరికీ అంతగా ఉంటాయి. లేని అపోలు సృష్టించుకొని ఎవరో ఉద్యమాన్ని ప్రేరేపిస్తున్న నాయకుల యొక్క తొత్తులుగా మారి మీరు చేయకూడదు. తిరుపతిలో రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుపై దాడి చేయడాన్ని, అలాగే సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులపై దాడిని సమావేశం ఖండించింది. అటువంటి చర్యల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని, రెచ్చగొట్టడం సరికాదని సమావేశం అభిప్రాయపడింది.